ఉగ్రవాదుల్ని కాపాడటానికి సుప్రీంకోర్టుని అడ్డం పెట్టుకున్నటువంటి న్యాయవాదులకి సుప్రీంకోర్టు ఒక షాక్ ఇచ్చింది. ఉగ్రవాదుల మీద దేశద్రోహ చట్టం కింద కేసులు పెడతారు. దేశద్రోహ చట్టాన్ని తర్వాత కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్న లైక్ రఘురామకృష్ణరాజు మీద దేశద్రోహం కేసు పెట్టడం. అందువల్లనే అసలు సుప్రీంకోర్టు ఆయన మీద కేసు కొట్టేసింది. అసలు పాయింట్ అది. దేశద్రోహం కేసు అన్నటువంటిది ఎబియన్స్లో పెట్టింది. అలాంటి దేశద్రోహ కేసుల్ని ఉగ్రవాదుల మీద పెట్టకపోతే అసలు దేశంలో రక్షణ ఎక్కడ ఉంటుంది? అలా పెడతానికి ఇదివరకు చేస్తుంటే దాని మీద సుప్రీంకోర్టు అడ్డుపడితే తర్వాత బిఎన్ఎస్ యాక్ట్ తీసుకొచ్చారు. పార్లమెంట్లోనే ఓకే చేశారు. బిఎన్ఎస్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 152 అనేటువంటిది దేశద్రోహాన్ని నిర్వచిస్తూ దాంట్లో తప్పు చేసిన వాళ్ళని, దేశానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని శిక్షించచ్చాను. కాబట్టి ఇదివరకు ఎందుకంటే రాజద్రోహం అనేవాడు. రాజద్రోహం తప్పు, రాజుల కాలం కాదు కదా అని సుప్రీంకోర్టు. అందుకని ఇప్పుడు దేశద్రోహ చట్టం తెచ్చారు. ఈ దేశద్రోహ చట్టం తీసేయాలంటూ ప్రయత్నించినటువంటి న్యాయవాదులకి కోర్టు ఘాటైన వ్యాఖ్య చేసింది. కేంద్రం హామీ ఇచ్చింది కానీ పార్లమెంటు దానికి బాధ్యత వహించదు. కాబట్టి పార్లమెంటుకి చట్టం చేసే అధికారం ఉంది. ఐపీసీ సెక్షన్లో 124A దేశద్రోహం కేంద్రం సెక్షన్ 152 ద్వారా తిరిగి ప్రవేశపెడుతుండటం తప్పేం లేదు. ఈ చట్టాన్ని ప్రభుత్వం సమీక్షించే వరకు అమలు చేయొద్దన్నటువంటిది అన్నారు. సమీక్షించారు, కొత్త చట్టం తీసుకొచ్చారు. తప్పేంటంటోంది సుప్రీంకోర్టు.